నేను వీడియోలు రికార్డ్ చేసి 2 రోజులు అవుతుంది. 2 రోజులుగా ఒక్క వీడియో రికార్డ్ చేయలేదు. లైట్ ఫోకస్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఫోన్కి ఉంటుంది కదా ఫోకస్ లైట్, అది కళ్ళలో పడతా అంటే చిరాకుగా ఉంది. 2 రోజులుగా వీడియోస్ ఏమీ చేయలేదు. ఈరోజు ఆదివారం వీడియో కూడా ఏమీ రాలేదు. ఎందుకో కొంచెం అన్ఈజీగా అనిపించింది. పడుకుందాము అని బస్ స్టాండ్కి వచ్చి ఓపిక్గా ఇలా పట్టలు కట్టుకొని జట్టు కూడా పెట్టుకున్నా. కానీ నిద్ర రావడం లేదు, అస్సలు రావడం లేదు. ఎంతో పడుకుందామని ట్రై చేశా, అస్సలు రావడం లేదు. ఏదైతే అది అవుతుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ రోడ్డు పైకి బయలుదేరుతున్నా. ఇప్పుడు టైము 1:30 అవుతుంది అర్ధరాత్రి. తిరుపతికి రాత్రి 8 గంటలకు వచ్చి అమ్మకు కొన్ని ట్యాబ్లెట్లు, నాకు కొన్ని ట్యాబ్లెట్లు తీసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక అంత అన్నం తినేసి రోడ్డు పైకి వచ్చాను. ఒక 2 గంటల సేపు పడుకుందాం, 10 గంటలకు బస్ స్టాండ్ కాడికి వచ్చాను. తిరుపతికి 8 గంటలకు వచ్చి అమ్మ దగ్గర పోయి కొంచెం అన్నం తినేసి 10 గంటలకు బస్ స్టాండ్ కాడికి వచ్చాను. 12 గంటలకు లేచి బండి తోలుకుందాం అని చెప్పి అప్పటి నుంచి ₹1 సంపాదించకుండా పడుకొని దొల్లి అలసిపోయినా. ఇప్పుడు టైం 1:30. ఇప్పటి వరకు 5 పైసలు ఆదాయం అయితే లేదు. నేను ఎంత నార్మల్గా ఉందాం అనుకున్నా ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ వల్ల ఇబ్బంది జరుగుతూనే ఉంది. కానీ ఏం చేద్దాం, ఏం చేయలేం. అది మెంటల్గానా, మానసికంగానా, శారీరకంగానా, మరొక వ్యక్తి వలన అని తెలియదు. ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది అయితే జరుగుతూనే ఉంది. ఇంతకీ నిన్నటి వీడియో ఎలా ఉంది? నాకు నిన్న చర్చిలో, ఈరోజు చర్చిలో ఏం చెప్పారు అనే విషయాన్ని ఒక వీడియో తీశాను. ఆ వీడియోని మీరు నిన్న చూశారు. ఎలా ఉంది? సరే, ప్రస్తుతానికి మనం ఇంక రోడ్డు పైకి బయలుదేరదాం. చావో రేవో తేల్చుకుందాం, జయమా వీర మరణమా తేల్చుకుందాం. మరి ఇది ఓవర్గా ఉంది. అంటే ఒకసారి జయించేసాం అనుకో, దాన్ని మళ్ళీ జయించాల్సిన అవసరం లేదు. ఒకసారి వీర మరణం పొందాము అంటే మళ్ళీ మరణించాల్సిన అవసరం లేదు. బట్ మనిషి లైఫ్ ఎలా ఉంటుందంటే ప్రతిరోజు పోరాడాలి, ప్రతిరోజు జయించాలి, ప్రతిరోజు బతకాలి. అంటే మనం కళ్ళు తెరిసినంతసేపు మనం చేసేది పోరాటం. కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రమే, అంటే నిద్రపోయేటప్పుడు మాత్రమే కొంచెం విశ్రాంతి దొరుకుతుంది. నా ఒక్కడి జీవితం ఇలా ఉంది అని నేను చెప్పను, అందరి జీవితం ఇలాగే ఉంటుంది. ఎవరో ఒక పెద్ద ఆయన అన్నాడు, ఎంత చెట్టుకుండే గాలి అంత ఉంటుంది అని చెప్పి. అంటే నేను చిన్న చెట్టు అనుకో, చిన్న చెట్టుకు పనుతే అది కూడా పెద్ద గాలి అనిపిస్తుంది. మరి పెద్ద చెట్టు అనుకో, దాని తగిన గాలి దానికి ఉంటుంది. ఇప్పుడు పెద్ద చెట్టు ఏరా ఉఫ్ఫు నుడుతూ ఊగుతున్నావు అని అనడం కరెక్ట్ కాదు. అలా నా జీవితాన్ని చూసేటువంటి మీకు, నా జీవితంలో జరిగేటువంటి చిన్న విషయాలు అని మీకు అనిపించేటువంటి విషయాలు నాకు ఇక్కడ పెద్ద విషయాలు. కానీ మీకు పెద్ద విషయం అనిపించేది మీకంటే కొంచెం ఉన్నతంగా ఉండే వాళ్ళకి, అంటే డబ్బుల పరంగా కావచ్చు, హోదా పరంగా కావచ్చు, ఆస్తి పరంగా కావచ్చు, ఉన్నతంగా ఉండే వాళ్ళకు వాళ్ళ చిన్న విషయం అనిపించవచ్చు. ఇద్దరి జీవితాలు ఒకలా ఉండవు, అది సంగతి. సరే, ఇంకేంటి, ఇవన్నీ ఇప్పుకొని పోదాం. అదే ఇవన్నీ మడత పెడేసే రోడ్డు పైకి పోదాం, అది సంగతి. ఇంకేంటి, బయలుదేరదామా? ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 3 అవుతుంది. ఏంటి బ్రదర్ ఇప్పుడు నిద్రలేసావా అంటే, ఎప్పుడో నిద్రలేసా. రాత్రి ఆ డిస్టర్బెన్స్ వల్ల ఫైనల్గా ఒక 400-500 సంపాదించాం. దాంట్లో 100 అమ్మకిచ్చి పంపించేసాం. ఇంకా ఉండేది 200. దాన్ని ఇప్పుడు డీల్ పట్టుకుంటే ఇంకొక 200 మిగులుతుంది. అంటే నిన్న నైట్ అంతా మేల్కొని డ్యూటీ చేస్తున్నాను, మిగిలింది 200 అని చెప్పచ్చు. మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే మీరు గమనించండి,
కొన్ని వీడియోస్ లాస్ట్కి వచ్చిన తర్వాత హాయిలు బాయిలు ఏం లేకుండా సడన్గా కట్ అయిపోతుంది. జనరల్గా ప్రతి వీడియో ఎండింగ్ ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్. ఈ డైలాగ్తో వీడియో ఎండ్ అవుతుంది. కానీ చాలా వీడియోస్ ఆ విధంగా ఎండ్ అవ్వవు. కారణం ఏంటి అంటే అప్పటికి ఉన్నటువంటి మానసిక పరిస్థితి కావచ్చు, లేకుంటే ఆ సెకండ్లో సడన్గా వేరే ఏదైనా పని పడడం కావచ్చు, లేకుంటే సర్లే ఈ ఎండింగ్ చెప్పడానికి ఏం లేదు అనేటువంటి ఉద్దేశం కావచ్చు. అలా ఉంటాయి. ఈరోజు వీడియోని కూడా అదే విధంగా వదిలేద్దాం అనుకున్నా. 5 నిమిషాలు ఏదో చేసాము, ఇంక మాట్లాడడానికి ఏం లేదు, సర్లే రేపు నెక్స్ట్ వీడియో వస్తుంది కదా, మరుసటి రోజు వీడియోతో దీన్ని యాడ్ చేసేసిందనా 2 వీడియోస్ కంబైన్ చేసి ఈ 2 రోజుల వీడియో అని చెప్పాలనుకున్నా. అప్పుడే నాకు ఫోన్ కాల్ వచ్చింది. అన్న నా నెంబర్ చెప్పు అన్నాడు. నేను 938117 అని చెప్పి సమ్ నెంబర్ చెప్పా. ఇదే మాట ఇంకొక ఫ్రెండ్ని అడిగానన్నా, వాడు లాస్ట్లో ఉండేటువంటి నెంబర్ చెప్పాడు, కానీ నువ్వు మాత్రము స్టార్టింగ్ నుంచి నెంబర్ మొత్తం చెప్తావు, డిఫరెన్స్ ఏంటి? నువ్వు లాస్ట్లో 1 2 3 4 5 అని చెప్పి చెప్పుండొచ్చు కదా, 60 70 అని చెప్పి చెప్పుండొచ్చు కదా, నువ్వు ఫస్ట్ నుంచి చెప్పావు కదా, డిఫరెన్స్ ఏంటి అని అడిగాడు. అందుకని నేను చెప్పా, ఒరే బాబు, ఒక వ్యక్తి మనకు ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయాల్లో వాళ్ళ నెంబర్ని మనం ఎంత గుర్తుపెట్టుకుంటామో అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఒక నెంబరు మనం బ్రెయిన్లో ఫీడ్ చేసుకుంటున్నాము అంటే వాళ్ళు అంత ఇంపార్టెంట్ అంటారు, అంత ఇంపార్టెంట్. మీరు కావాలంటే ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అది వాడు ఒకవేళ ఈరోజు మీకు శత్రువుగా ఉండేవాడైనా సరే, అంతకుముందు ఎవడన్నా మిత్రుడుగా ఉన్నాడేమో, అప్పుడు వాడి నెంబర్ బ్రెయిన్లో ఫీడ్ అయితే మళ్ళీ నెంబర్ పోదు. కొంతమంది చెప్తారు నాకు 4 నెంబర్లు 5 నెంబర్లు మించి గుర్తుండవు అని చెప్పి, కానీ అలాంటి వాళ్ళకు కూడా ఫోన్ నెంబర్ చాలా గుర్తుంటాయి. దీంతోపాటు ఒక మనిషి మన నంబర్ని వాళ్ళ ఫోన్లో ఏ విధంగా సేవ్ చేసుకున్నారు అనే దానిపైన వాళ్ళ మనసులో మన స్థాయి అన్నది తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, నా పెళ్లి లైఫ్ ఫెయిల్ అయిపోయింది, అక్కతో కొన్ని సమస్యలు అని చెప్పి ఒక వీడియోలో చెప్పా. ఆ సిరీస్ అయితే త్వరలో వస్తుంది. కానీ మా అక్క ఫోన్లో నా ఫోన్ నెంబర్ ఏ విధంగా ఫీడ్ అయింది తెలుసా? నేను అనుకోలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా అక్క ఫోన్లో నా నంబర్ ఏ విధంగా ఫీడ్ అయి ఉంటుందని. సరే, మిమ్మల్ని అడిగేది ఎందుకని మీకు తెలియదు కదా. కుక్క అని ఫీడ్ చేసుకున్నారు. మా అక్క నా నంబర్ని ఆమె ఫోన్లో కుక్క అని సేవ్ చేసింది. అంటే పైకి మనం మంచిగా మాట్లాడినా, క్లోజ్గా మాట్లాడినా, బాయి దోస్తీ అని మాట్లాడినా, దోస్తానా అని మాట్లాడినా కూడా వాళ్ళ నెంబర్ని మన ఫోన్లో ఏ విధంగా ఫీడ్ చేసుకున్నాము అనేది, మనం ఎంత క్లోజ్గా ఉన్నా మనసులో ఎక్కడో ఒక పొరలో వీళ్ళు దూరం, మనం దగ్గర, ఇది మన వాళ్ళు అది వేరే వాళ్ళు అని చెప్పిందన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. బయటికి చూపించకుండా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడమే కాకుండా వాళ్ళని నమ్మి ఇష్టపడే వాళ్ళని కూడా మోసం చేస్తారు. అలా చేసేవాళ్ళు వాళ్ళ ఫోన్లో మన నంబర్ అంటే నా నంబర్ కుక్క అని ఫీడ్ చేసుకుని ఉన్నాయి. ఆమె కష్టానికి, బాధకు, ఏడుపుకు, కన్నీళ్ళకు ఈ భుజాన్ని ఇచ్చా. అలాంటిది నా పేరు కుక్క అని. అప్పుడు నాకు తెలీదు, అప్పుడు నేను ఆలోచించలేదు ఎందుకు ఈ విధంగా ఫీడ్ చేసుకుంటే వాళ్ళ మనసులో మన స్థాయి ఏంటి అనే విషయం తెలుస్తుందని అప్పుడు నాకు తెలియదు. బట్ ఒక ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసిన తర్వాత వాడి నెంబర్ అడిగిన తర్వాత అర్థమైంది. ఓకే, ఆ రోజు మా అక్క నా ఫోన్ నెంబర్ కుక్క అని ఫీడ్ చేసుకుందంటే ఆ మనసులో నా స్థాయి ఇదా అని అప్పుడు అర్థమైంది. ఆ విధంగా మీరు కావాలని గమనించండి. మీరు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళతో కూడా ఒకసారి గమనించండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పిల్లలు అన్ని చోట్ల గమనించండి. మీ పేరును వాళ్ళ ఫోన్లో ఏమని సేవ్ చేసుకుంటారో అదే వాళ్ళ మనసులో మీ స్థాయి. మీ నంబర్ని వాళ్ళు ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారో అదే వాళ్ళ మనసులో మీ స్థాయి. ఇది చాలా విషయాలు నేను అనుభవంతో చెప్తున్నా. కొంతమంది చెప్పచ్చు ఇది రాంగ్ కావచ్చేమో అని చెప్పి. నేను నమ్ముతున్నా, నేను అనుభవించా. ఎక్కడో ఒక మాట ఉంది, ఒక చెట్టు, అందమైన చెట్టు,
అని చెప్పిందానా దాన్ని ఎంత అందంగా అనుకున్నా దాంట్లోంచి ఒక కాయ వస్తుంది. ఆ కాయ తింటే చేదుగా ఉంటుంది. అప్పటికి అర్థమవుతుంది, అరే ఇది ఎంత అందంగా ఉన్నా ఇది వేప చెట్టు అని. అదేవిధంగా వాళ్ళు ఫైనల్ రిజల్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ మనసులో మన స్థాయి అనేది తెలుసుకోవాలంటే ఏదో ఒకసారి ఒక చిన్న కష్టం కానీ, బాధ కానీ, నష్టం కానీ, లేకపోతే వాళ్ళకు మనకు మనస్పర్ధ కానీ వచ్చినప్పుడు ఆ రోజు తెలుస్తుంది. ఆ రోజు ఫలం వచ్చినప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు మనం బాయి బాయి అన్న వాళ్ళు కూడా చేదుగా కనిపిస్తారు. అబ్బచ్చా ఇలాంటి వాళ్ళనా మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఇలాంటి వాళ్ళతోనా మనం సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటాను అని చెప్పి ఆ రోజు కనిపిస్తుంది. ఆ విధంగా ఈరోజు వచ్చేటువంటి ఒక్క ఫోన్ కాల్ ఈ ఇన్ని విషయాలు మీకు చెప్పడానికి అయితే ఉపయోగపడింది. నేను మీకు ఏమైనా క్లారిటీగా చెప్పానా, కన్ఫ్యూజన్లో చెప్పానా, కరెక్ట్గా నాకు ఐడియా లేదు. బట్ ఎప్పుడైతే మా అక్క ఆమె ఫోన్లో కుక్క నన్ను సేవ్ చేసుకుంది అనే విషయం గుర్తొచ్చిన తర్వాత మానసికంగా ఫుల్ ప్రెషర్ దానివల్ల బాగా డిస్టర్బెన్స్లో మాట్లాడుతాను. ఒక టైప్ ఆఫ్ ఎమోషన్లో మాట్లాడుతున్నా, ఒక టైప్ ఆఫ్ బాధలో మాట్లాడుతున్నా. కాబట్టి నేను మీకు క్లారిటీగా చెప్పానా లేదా అనే విషయం అయితే తెలియదు. సర్లే, ఎనీవే ఇప్పుడు సర్లే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు. ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.